తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాళ్ల మండలం ఏలూరుపాడు హైస్కూల్ వద్ద ఉన్న రాష్ట్రీయ రహదారిపై ఒక భారీ వృక్షం నేలకూలింది. వాహనాల రాకపోకలు లేని సమయంలో ఇది జరగడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఏలూరుపాడు వెళ్లే 11 kV పీడర్ విద్యుత్ స్తంభం కూడా విరిగిపోవడంతో విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ శాఖ ఏఈ స్పందించి రాత్రి సమయంలో విద్యుత్ స్తంభంను ఏలూరుపాడు పంపించారు. బుధవారం రాత్రి నుంచి ఏలూరుపాడు గ్రామంలో విద్యుత్ సరఫరా లేక అంధకారంలో ఉంది. బుధవారం ఏడీ ఆదేశాల మేరకు కాంట్రాక్టు వర్కర్లతో విద్యుత్ సరఫరా పునరుద్దరణ పనులు చేపడుతున్నామని కాళ్ల విద్యుత్ శాఖ లైన్ ఇన్స్పెక్టర్ జె శ్రీనివాసరావు తెలిపారు. ముంతా తుఫాను కారణంగా నిన్న సాయంత్రం తీవ్రమైన గాలికి మన ఏలూరుపాడు హై స్కూల్ దగ్గర పెద్ద చెట్టు పడిపోయి మనకి ఏలూరుపాడుకి వెళ్ళే 11 kV ఫీడర్ HT/LTలో పోలు విరిగిపోవడం జరిగింది. ప్రజలందరూ కూడా సహకారంతో, మన డిపార్ట్మెంట్ సిబ్బంది ప్రజలందరూ సహకారంతో రాత్రికి రాత్రే ఆ చెట్టును మొత్తం తొలగించడం జరిగింది. కానీ విద్యుత్ అధికారులు, మన ఏఈ గారు, ఏడీ గారు వెంటనే స్పందించి తక్షణమే మన కాంట్రాక్ట్ వర్కర్స్ ద్వారా స్తంభాన్ని పంపించడం జరిగింది. కానీ తీవ్రమైన గాలులకి అవకాశం లేకుండా ఉండటం వల్ల రాత్రి చేయలేకపోయాం. అందుకని ఇప్పుడు ఈరోజు మార్నింగ్ ఏఈ గారు, ఏడీ గారు వాళ్ళు కాంట్రాక్ట్ వర్కర్స్ని పంపించారు. వాళ్ళు వచ్చారు. మనకి ఏలూరుపాడు రాత్రి నుంచి అంధకారంలో ఉండటం వల్ల ముందుగా ప్రాధాన్యతగా ఇక్కడికి రావడం జరిగింది. సాయంత్రం 2 కానీ 3 సమయంలో సప్లై మొత్తం కూడా పునరుద్ధరించడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ సామాజిక సేవా సంస్థ ముంతా తుఫాన్ బాధితులకు ప్రభుత్వం సూచన మేరకు 1000 మందికి సంఘం అధ్యక్షులు సామంతపూడి శ్రీరామరాజు ఆధ్వర్యంలో భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. బాధితులకు సకాలంలో భోజనాలు అందజేశారు. రుచికరమైన భోజనం అందించినందుకు వివిధ గ్రామాల ప్రజలు, ప్రభుత్వ అధికారులు వారిని అభినందించారు. ఉండి, చెరుకువాడ, కొమరాడ, దిర్సిమరు గ్రామాలకు భోజనం అందజేయడం జరిగిందని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సామంతపూడి శ్రీరామరాజు, కార్యదర్శి కొత్త శ్రీనివాస్ తెలిపారు. చవ్వాకుల నరసింహారావు, కొత్తపల్లి సూర్యనారాయణ, పేరూరి రాధాకృష్ణ, అనంతపల్లి ఫణి, పెరుమళ్ల శ్రీహర్నాథ్, వానపల్లి బాబురావు, కొంట్ల సత్యనారాయణ, మోటుపల్లి సుబ్బారావు, ఎన్నమూరి నాగేశ్వరరావు, కురిశెట్టి కుమార్బాబు, కూర్మాల రాస, ఆచంట గోవింద్, అందే సత్యనారాయణ, జడ్డు గాంధీబాబు, వేగేశ్న రాంబాబు, మట్టే వెంకన్నబాబు, వల్లూరి సాయి రమేష్, గున్నం మోహన్ రావు, గాజుల పుల్లారావు, పోలిశెట్టి దాసు తదితరులు పాల్గొన్నారు. భీమవరం పట్టణం నర్సయ్యగ్రహారం 4వ వార్డులో తుఫాను ప్రభావం వల్ల ముంపుకు గురైన 90 కుటుంబాల వారికి టీడీపీ సీనియర్ నాయకులు, పట్టణ మాజీ అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు స్థానిక టీడీపీ నాయకులతో కలిసి నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు సుబ్రహ్మణ్యం రాజు పేర్కొన్నారు. భీమవరం పురపాలక సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బివి రాజు మున్సిపల్ హైస్కూల్ నందు ఏర్పాటు చేసిన తుఫాను పునరావాస కేంద్రంలోని బాధితులకు భీమవరం రోటరీ క్లబ్ బాధితులకు అండగా నిలిచింది. మంగళవారం రాత్రి భోజనం, పాలు, వాటర్ బాటిల్స్ అందజేశారు. బుధవారం ఉదయం టిఫిన్, పాలు, టీలు, బిస్కెట్స్, మధ్యాహ్నం భోజన సదుపాయం కలుగజేశారు. ఈ సందర్భంగా భీమవరం మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తుఫాను బాధితులకు రోటరీ క్లబ్ తరపున చేస్తున్న సహాయం అభినందనీయమన్నారు. రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గుండు కిషోర్ మాట్లాడుతూ గతంలో కూడా తుఫాను బాధితులకు 3 రోజులు భోజన సదుపాయాలు, మస్కిటో నెట్స్, బట్టలు పంపిణీ చేశామని, అదేవిధంగా ఈ తుఫాను బాధితులకు కూడా భోజన సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ముఖ్యంగా జూపూడి సంజయ్, భీమవరం రోటరీ క్లబ్ సభ్యుల సహకారంతో పట్టణంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అదేవిధంగా తుఫాను బాధితులకు కూడా సహకారం అందిస్తున్నామని అన్నారు. రోటరీ క్లబ్ డైరెక్టర్ షేక్ బాబాజీ సాహెబ్ మాట్లాడుతూ మన జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు పట్టణంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అహర్నిశలు కృషి చేస్తున్నారని, ఉడతా భక్తిగా తమ వంతు సహకారంగా భీమవరం రోటరీ క్లబ్ తరపున భోజన సదుపాయాలు అందజేస్తున్నారు. పునరావాస కేంద్రంలో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు భీమవరం రోటరీ క్లబ్ తరపున టిఫిన్స్, భోజన సదుపాయాలు కలగజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు ఎస్వీఆర్సీ జయవర్మ, ప్రసాద్, మడిపల్లి శేఖర్, నడిపల్లి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
మనందరికీ తెలుసు గత 3 రోజుల నుంచి ఈ మంతా సైక్లోను ఎఫెక్ట్ వల్ల ఏదైనా మనకు అనుకొని జరుగుతుందనే ఉద్దేశంతో అన్ని రకాల చర్యలు కూడా మున్సిపాలిటీ తరఫున అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున మనం అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ మన అదృష్టవశాత్తు ఆ తుఫాన్ అనేది మనకు ఎక్కువగా ప్రభావం చూపకుండా వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న మొన్న కురిసిన వర్షాలకు మన టౌన్లో కూడా ఎక్కడా కూడా రోడ్లు బ్లాక్ అవ్వడం కానీ లేకపోతే డ్రైన్స్ ఓవర్ఫ్లో అవ్వడం కానీ ఇలాంటివి ఏం జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే ఎక్కడ కూడా వాటర్ సప్లై కూడా ప్రాబ్లం లేకుండా తీసుకోవడం జరిగింది. అలాగే ప్రజలకు కూడా ఇళ్లలోకి ఎక్కడైనా నీళ్ళు వచ్చినట్లయితే వాటి చర్యలు తీసుకోవడానికి కూడా అన్ని ఏర్పాటు చేసి ఉన్నాము. కానీ మనకి డీమార్ట్ దగ్గర ఉన్నటువంటి ఇక్కడ కొంతమంది మైగ్రెంట్స్ ఉన్నారు. దాదాపు ఒక 60 మంది దాకా మైగ్రెంట్స్ పీపుల్ అక్కడ టెంట్స్లో ఉంటున్నారు. టెంట్స్లో ఉంటే బయట అంటే టెంపరీగా ఉంటున్నారు. ఆ టెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళకు వాటర్ రావడం వల్ల రాత్రి వాళ్ళందరినీ తీసుకుని రావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మన భీమవరం పట్టణంలోని రోటరీ క్లబ్ యాజమాన్యం వాళ్ళు కమిటీ సభ్యులందరూ మన కిషోర్ గారు ఈ మొత్తం అందరూ బాబాజీ గారు వర్మ గారు వీళ్ళందరూ కలిసి రాత్రి డిన్నర్ కూడా ఏర్పాటు చేయడం ఉంది. సఫిషియెంట్గా కావాల్సిన అందరికీ కూడా వాళ్ళే ముందుకు వచ్చి మేము డిన్నర్ ఏర్పాటు చేస్తామని రాత్రి డిన్నరు పిల్లలకు పాలు బ్రెడ్ అన్నీ ఇవ్వడం జరిగింది. అలాగే మార్నింగ్ ఈరోజు బ్రేక్ఫాస్టు పిల్లలకు పాలు బిస్కెట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మధ్యాహ్నం కూడా భోజనాలు తీసుకొచ్చారు. ఈరోజు బిర్యానీలు తీసుకొచ్చి అందరికీ బిర్యానీ అలాగే అంటే చికెన్ బిర్యానీ అలాగే బిస్కెట్స్ పాలు అన్నీ కూడా అందరికి సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఈరోజు నైట్ కూడా ఈ రోటరీ క్లబ్ వాళ్ళు మన ఇక్కడ ఉన్నటువంటి మైగ్రెంట్స్ అందరికీ కూడా ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు. ప్రత్యేకంగా ఈ సందర్భంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలు ఇక్కడ తుఫాను కారణంగా మందా తుఫాను కారణంగా ఇక్కడ చాలామంది 60-70 మంది వరకు ఇక్కడ ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు. ఇక్కడ దగ్గరలో సమీప హై స్కూల్లో వీళ్ళందరికీ భోజనాలు అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేయడం అనేది ఇదంతా మన రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చేస్తున్నాము. దీనికి సహకరించిన మా మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే మా రోటరీ క్లబ్ సభ్యులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ యొక్క తుఫాను కారణంగా అలాగే భారీ వర్షాల కారణంగా మా కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు అలాగే మా కమిషనర్ గారు ఈ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క షెల్టర్ ఇక్కడ నిర్మించడం అయినది బీవీ రాజు స్కూల్లో. వీరందరూ కూడా రాత్రి మా రోటరీ క్లబ్ భీమవరం తరపున జూపూడి సంజయ్ గారు మా కిషోర్ గారి యొక్క ఫ్రెండు మా పార్క్ కూడా ఆయన ఎంతో ధన సహాయకరం చేస్తున్నారు. ఆయన వాళ్ళ ద్వారానే మేము పార్క్ కూడా నిర్మిస్తున్నాం. ఆయన ఏమన్నారంటే ఆ షెల్టర్లో వాళ్ళకి ఎన్ని రోజులు భోజనం ఉంటే ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కూడా భోజనం మా రోటరీ తరపున పెట్టండి, ఆ వంతు సహకారం అందిస్తా అన్నారు. ప్రత్యేకంగా జూపూడి సంజయ్ గారు ఎన్ఆర్ఐ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే కలెక్టర్ గారు రాత్రనగా పగలనగా రాత్రంతా కూడా మేలుకుగా ఉండి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా చూస్తున్న మహాతల్లి కలెక్టర్ గారికి అలాగే మా కమిషనర్ గారు ఎల్లవెల్లలా ఇక్కడే ఉండి మొత్తం వాళ్ళకి ఏం కావాలో అన్నీ కూడా చూసి మొత్తం పట్టణాన్ని ప్రాణ నష్టం ఏం జరగకుండా చూస్తున్న కమిషనర్ గారికి అలాగే ఇక్కడ సిబ్బందికి అందరికి కూడా మా రోటరీ తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. వృతాభక్తిగా మా యొక్క సహకారం అందిస్తామని ఎన్ని రోజులు భోజనం కావాలంటే అన్ని రోజులు కూడా రోటరీ క్లబ్ తరపున మేము అందిస్తామని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మొంతా తుఫాన్ ప్రభావంపై మంగళవారం రాత్రి జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నుండి పరిస్థితిని సమీక్షించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి. తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం. వీరవాసరంలో పునరావాస కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే అంజుబాబు. పెదమీరంలో సాంప్రదాయబద్ధంగా ప్రారంభమైన 108 కుండముల జ్ఞాన గాయత్రి మహాయజ్ఞం. లోకశాంతి కోసమే యజ్ఞయాగాలు. డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు. దొంగపిండి, కొత్త పూసలమర్రు గ్రామాల్లో తుఫాను పునరావాస కేంద్రాలను సందర్శించి బాధితులను పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నాయకులు. బాధితులకు దుప్పట్లు పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.